అక్కకి సంబంధం చూడడానికి వెళ్తున్నారు. ఏంటి నాకేనా? నీకంటే పెద్దదుండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చెయ్యరు? ఎవరికి తొందర ఎక్కువైతే వాళ్ళకి చెయ్యాలి. కళ్యాణే కళ్యాణే తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు. కళ్యాణి కళ్యాణి అయ్యో కళ్యాణి వస్తున్నాడు. అయ్యో అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటి గొడవ? నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబా వయసు వచ్చేసింది. చూడు కళ్యాణి, వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికి పెళ్లిళ్ళు కావు. నేను లేచిపోతాను. చెప్తుంది లేవే. పాపా, మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టిపోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట, ఇవ్వు. పాపా, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు. ఈ అక్కకేనా? ఈ అక్కకి కాదు, పెద్దక్కకి. పెద్దక్క? అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల? ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క? అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారా? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారంట. నాకు చూడాలని ఉంది, కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు. ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నానా? ఓ యాంగిల్లో జయప్రదలాగా, ఇంకో యాంగిల్లో జయసుదలాగా. అయ్యో సారీ, రాబే. అమ్మా, ఆ సూటు బూటు బ్యాగు ఏ పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రానిచ్చారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు. అంటే మీ ఇద్దరిలో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇటండి, కూర్చో. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న? నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్కున్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. ఏ ముచ్చ మల్లె మురిచిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా. మబ్బే మసకేసిందిలే, ఒక మంచి తరగా వేసిందిలే. ఊరు నిద్రపోయిందిలే, మంచి చోటే మనసు దొరికిందిలే. మబ్బే మసకేసిందిలే, మంచి చోటే ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసావు నా లైలా? నువ్వు లైలావి కాదు, నా అనర్కలివి. దా దా, నీకోసం నేను లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నా. రాధా రావే, రాణి రావే, రాధవు నీవే, కృష్ణుడు నేనే, రమ్యమైన మొదటి రాత్రి రాసలీలవే. ఓహో, సాంగ్ వేస్టా? ఇంకెందుకు లైట్ అరటి తొక్క. దీపాలు అర్పేసి మన్మధుల మొదలుపెడతాం. దా. ఇదేంటి హెడ్ మీద పూలు బెడ్ మీద అలా ఇసిరేసావు? ఓహో, బెడ్ నిండా ఉండగా హెడ్ మీద ఎందుకనా? పాలిచే పాలిచే, నేను ఇంకా ఆగలవదు. ఇదేంటి ఖాళీ తెరిచావు? పాలి అక్కడ చూడు. అదేంటి నా పాలు పిల్లి తాగేస్తుంది? దానికి పాలు, నీకు కష్టాలు.
ఓహో నేను నోరున్న జీవిని ఏమైనా తాగొచ్చు, పాప అది నోరు లేని జీవిని దానిపోసావా? ఆహా ఓహో నువ్వు ఎంత మనసున్న ఆడదానివే. ఏంటి నేను మనసున్న ఆడదాన్నా? నీ చీపురు కట్ట మొఖానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చెట్ట వెదవా. ఏయ్, మర్యాదగా మాట్లాడకపోతే ఇచ్చే మర్యాద మర్డర్ చేసేయగలను. అబ్బో నువ్వు పోలందేవిలా మర్డర్ చేస్తావని మీ నాన్న నాకు చెప్పలేదే. ఏయ్, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను? ఏం చెప్పే గుర్తులేదు. పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పేనా లేదా? చెప్పినట్టు తిని వెళ్ళిపోకుండా నా మెడల్లో తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం? అమ్మో నాకేం తెలియదు బాబోయ్, మీ నాన్న నువ్వు నన్ను లైక్ చేశానని చెప్పాడు. ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు, నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహమని నీకు అనిపించలేదు? అనిపించలేదు. అనిపించలేదు, ఏంటి అనిపించలేదు? చూడు చూడు, బాతు నోరు లాంటి ఒక నోరు, దానిపైన ఈగా వాలినట్టు ఒక మీసం. అదేంట్రా అది? అదేంటది? ఎక్కడ ఇటు అటు గుంటలు, ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు. రే ఇట్రా, ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూడరా చూడు, ఈ మొహానికి ఎంత తేడా. రేయ్, నా మొహాన్ని ఒక్కసారి చూడు, మాదిరి దీక్షితిలా ఉంది. నీ మొహం కుప్పతోటిలా ఉంది. అద్దంలో చూసుకో. రోజు అద్దంలో చూసుకోపోయినా సైడ్ కాలంలో చూసుకుంటా. అందుకే ఇంత కంపు. నీ కంటికి నేను కాకిలా కనిపించినా కోకిల్ లాంటి వాడిని. కాకి గుట్లు కోకిల్ కాపురం చేసుకున్నట్టు నువ్వు నాతో పాటు అడ్జస్ట్ అయిపో. అప్పుడే మీ సిస్టర్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఉంటారు. మనం కూడా స్టార్ట్ చేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ అలా ఓవర్టేక్ చేద్దాం. అయ్యో బాబోయ్, నా మందు రారా, నేనే తాగాను రాళ్ళు పట్ల నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందే? నీలాంటి అనాకారి బ్యాడ్ మొగుల్ని కట్టుకున్నందుకు ఆ బొడ్డు దగ్గర మండి పురుగుల మందు తాగాను. అయ్య బాబోయ్, నువ్వు తాగింది పురుగుల మందు కాదే, నేను తాగుతున్న మనుషుల మందు. చేసారా తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటారేమోనని ఇలా పురుగుల డబ్బా తెచ్చుకుంటున్నాను. ఆకాశ నువ్వు తాగించాను అమ్మగారి మాట. ఈ రోజు రాత్రి నాకు మందు అలాగే ఈ మందు ఏదో నాకు దుమాకర్గా ఉందిరా నా రాజా. నాకు రోజు ఈ మందు కావాలి రా. దీనికి ఫుల్గా ఎక్కేసింది. ఇలా నువ్వు రోజు తాగితే మన కొంప పాట బస్ అయిపోతుంది. కొట్టాలంటే నీ మొహం కొత్త బస్సు అయిపోతే. అయ్య బాబోయ్, పొరపాటు మంచి సీట్లో పెట్టకూడదు. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.